హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీ టెక్ ఇన్ఫో. నేను మహేంద్ర. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు సింపుల్గా 30 సెకండ్స్ పెట్టి ఒక వాట్సాప్ స్టేటస్ వీడియోని ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఒక టెంప్లెట్ని, ఒక ఇమేజ్ని, ఒక ప్రొడక్ట్ని డౌన్లోడ్ చేసుకుంటే చాలు ఒక మంచి లవ్ సాంగ్ పెట్టి ఒక మంచి టెంప్లెట్ వీడియో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? నేను క్రియేట్ చేసిన డెమోని ఒక 5 సెకండ్స్ చూపించిన తర్వాత మీకు నచ్చిన ఫోటో పెట్టుకొని, మీకు నచ్చిన సాంగ్ పెట్టుకొని ఎలా క్రియేట్ చేసుకుంటారో స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ ఇస్తాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ అయితే నేను క్రియేట్ చేసిన డెమోని చూడండి. అయితే ఫ్రెండ్స్, ఇదే వీడియోకి అంటే ఇదే టెంప్లెట్కి మంచి లవ్ సాంగ్ పెట్టి హలో షేర్లో పెట్టాను, టిక్ టాక్లో పెట్టాను, నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో కూడా పెట్టాను. చాలామంది చూశారు. మీకు కూడా అదే లవ్ సాంగ్ కావాలనుకోండి, మీకు డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్తో కలిపి ఆ సాంగ్ ఇస్తున్నాను. మీరు టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ పైన క్లిక్ చేస్తే ఒక బ్రౌజర్ సెలెక్ట్ చేసుకోమంటుంది. దానిపైన సెలెక్ట్ చేసుకుంటే ఒక వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. అంటే ఒక బ్రౌజర్ సెలెక్ట్ చేసుకోమంటుంది. క్రోమ్ బ్రౌజర్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఒక వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. ఆ వెబ్సైట్లో మీకు ఈ యొక్క టెంప్లెట్, బోర్డరు, నేను వాడిన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, ఈ సాంగ్ కూడా అన్ని 1 by 1 ఇచ్చాను. మీకు నచ్చింది డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడైతే డెమో చూడండి. ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. సో టెంప్లెట్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది అండ్ యూనిక్గా ఉంటుంది. చూడండి, చూడటానికి అయితే చాలా బాగుంటుంది. సో చూశారు కదా, ఇప్పుడు ఇక్కడ మీకు నచ్చిన ఫోటో పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఇదే ఫోటో కావాలనుకోండి, మీకు డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్తో ఇచ్చాను. దానిపైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫ్రెండ్స్, అంతకంటే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను మీకోసం తీసుకొస్తాను. మీరు కొత్త వాళ్ళు అనుకోండి, ఈ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేశారనుకోండి, వీడియో కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను తీసుకొచ్చే ప్రతి అప్డేట్ కూడా అందరికంటే ముందే మీకే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, మీరు ఏదైనా ఒక చిన్న కామెంట్ పెట్టి నాకైతే సపోర్ట్ చేయండి. మీ కామెంట్ అయితే నాకు చాలా ఎనర్జీని ఇస్తుంది. సూపర్ అనో, నైస్ అనో, ఆసమ్ అనో ఏదైనా ఒక కామెంట్ పెట్టండి. మీకు ఈ టెంప్లెట్ నచ్చిన, ఇంకా ఏదైనా డౌట్ అన్న కూడా అడగండి కామెంట్ సెక్షన్లో, మీకైతే రిప్లై ఇస్తాను. ఓకేనా? ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ మీకు ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ప్లస్ పైన టచ్ చేయండి. 3 ఆస్పెక్ట్ రేషియోలో అవుతుంది. 1:1 లాస్ట్లో ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఎంటీగా వస్తుంది. మీడియా పైన టచ్ చేసి మీరైతే ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని ఇక్కడికి చూస్ చేసుకోండి. ఓకేనా? ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఫోటో కరెక్ట్గా రాదు కాబట్టి ఫోటో పైన టచ్ చేస్తే మనకి కొన్ని ఆప్షన్లు వస్తాయి. కత్తెర పక్కన మనకి ప్యాన్ అండ్ జూమ్ అని ఉంటుంది. దీన్ని 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేయండి. 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేయండి. ఇట్లా జూమ్ చేసి ఇట్లా కరెక్ట్గా పాయింట్లో పెట్టుకోండి. ఇలా పాయింట్లో మిడిల్లో పెట్టుకొని ఇక్కడ ఈజీ కోల్డ్ బటన్ ఉంటుంది. దీన్ని టచ్ చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని దీన్ని 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేయండి. అంటే మీకు టెంప్లెట్ సైజ్ అయితే 40 సెకండ్స్ ఉంటుంది, కానీ మీరు 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసుకోండి. ఈ విధంగా చేసి ఫస్ట్కి వచ్చేయండి. పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని ఇదే టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని కిందకు వస్తే మీకు అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. ఇక్కడ కలర్ పెంచండి. సో చూడండి, నేను కలర్ పెంచుతున్నాను. ఈ విధంగా పెంచి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఫస్ట్కి రండి. వచ్చేసి లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకుంటారు కదా డిస్క్రిప్షన్ నుంచి టెంప్లెట్ని, దాన్ని ఇక్కడికి ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకోండి. ఓకేనా? మీకు కత్తెర పక్కన మళ్ళీ స్ప్లిట్ స్క్రీన్ సింబల్ అంటారు. దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కనే ఉన్న వైట్ బాక్స్ని టచ్ చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని ఇదే టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని కిందకు వస్తే మీకు బ్లెండింగ్ ఆప్షన్ అని ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని కింద స్క్రీన్ అనే బటన్ ఉంటుంది. దీన్ని అప్లై చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇదే టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని కిందకు వస్తే మీకు అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. ఇక్కడ మీరు కొంచెం కలర్ వాల్యూ పెంచండి. పెంచి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? మళ్ళీ ఇదే టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని ఆడియో మొత్తం తగ్గించండి. పూర్తిగా తగ్గించి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని ఒకసారి ప్లే చేసి వెరిఫై చేసుకోండి. సో ఓకే, ప్లే అవుతుంది. ఇప్పుడు దీనికి లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకుంటారు కదా డిస్క్రిప్షన్ నుంచి బ్యూటిఫుల్ గాల్ అని ఆ ఇమేజ్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకొని కొంచెం పెద్దగా చేయండి. చేసేసి చూపిస్తాను చూడండి. ఇట్లా మీకు కరెక్ట్గా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ వరకు పెట్టుకోండి. సో పెట్టుకొని దీన్ని కూడా ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. సో డ్రాగ్ చేసి కదా మళ్ళీ ఫస్ట్కి రండి. వచ్చేసి లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీరు డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటారు కదా 1:2 బార్డర్ని, దీన్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. చేసుకొని ఇక్కడ మీకు కత్తెర పక్కన స్ప్లిట్ స్క్రీన్ సింబల్ అంటారు. దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కనే ఉన్న వైట్ బాక్స్ని టచ్ చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఈ టెంప్లెట్ చివర పట్టుకొని దీన్ని కూడా ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఈ విధంగా డ్రాగ్ చేసి ఇలా ఫస్ట్కి రండి. ఫస్ట్కి వచ్చి ఒకసారి ప్లే చేసి వెరిఫై చేసుకోండి. సో చూడండి, మనకి చాలా బాగా ప్లే అవుతుంది. ఇప్పుడు మీరే క్రియేట్ చేశారని తెలియాలి కాబట్టి హలో షేర్, టిక్ టాక్, ఇంకా మీకు ఏదైనా ఇన్స్టాగ్రామ్ ఐడీస్ ఉంటే ఇక్కడ తీసుకోండి. లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీకు సంబంధించిన లోగోస్ ఉంటాయి కదా, దానికి సంబంధించి ఇక్కడికి తీసుకోండి. చూడండి, నేను ఇంపోర్ట్ చేసుకొని మీకు చూపిస్తాను. ఓకే, సెలెక్ట్ చేసుకున్నాను. కొంచెం చిన్నగా చేసుకొని ఇట్లా టాప్లో పెడుతున్నాను చూడండి.
సో ఎందుకంటే మనం క్రియేట్ చేసినవి తెలియడానికి మాత్రమే. ఇలా పెట్టేసి దీన్ని కూడా ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. సో డ్రాగ్ చేశారు కదా, ఇప్పుడు క్రియేట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. దీనికి ఇప్పుడు మంచి లవ్ సాంగ్ పెడదాం. ఆడియో పైన టచ్ చేసి కిందకు వస్తే ఫోల్డర్స్ అనే బటన్ ఉంటుంది. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన ఫోల్డర్లో సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ పైన టచ్ చేస్తే ప్లస్ ఐకాన్ వస్తుంది. ఈ ప్లస్ పైన టచ్ చేస్తే సాంగ్ ఇంపోర్ట్ అయిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు మనం క్రియేట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. మంచి లవ్ సాంగ్ కూడా పెట్టుకున్నాం. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి వెరిఫై చేసుకుందాం అంటే ఎలా వస్తుంది అని తెలియడానికి. సో చూడండి, మనకి చాలా బాగా వస్తుంది కదా. ఇప్పుడు దీన్ని సేవ్ చేసుకుందాం. షేర్ పైన టచ్ చేసి 720 పెట్టేసి 30 FPS ఫ్రేమ్ రేట్ పెట్టి బిట్ రేట్ వచ్చేసి 4 MBPS పెట్టండి. మంచి క్వాలిటీ వస్తుంది. ఇలా ఎక్స్పోర్ట్ పైన టచ్ చేయండి. ఫ్రెండ్స్, మనమైతే ఈ విధంగా ఈ టెంప్లెట్ని యూజ్ చేసి మంచి స్టేటస్ వీడియో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి. మీరు కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.